ప్రసాదాలకు ల్యాబ్ టెస్ట్, నాణ్యతపై పరీక్షలు. తెలంగాణలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వ ఆదేశం. ప్రముఖ ఆలయాల లడ్డూ శాంపిల్స్ ల్యాబులకు. నెయ్యి, ఇతర వినిమయ పదార్థాల తనిఖీ. హైదరాబాద్ లో టెస్టు చేయబోతున్న నిపుణులు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదాలను పరీక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ, భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ల్యాబ్ కు అధికారులు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ చెర్లపల్లిలోని ల్యాబ్ కు పంపించారు. టెస్టులకు సంబంధించిన నివేదిక 4-5 రోజుల్లో రావచ్చని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఇక్కడ కొన్నేళ్లుగా మదర్ డైరీ నెయ్యి వాడుతున్నారు. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించినట్టు ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా నెయ్యి శాంపిల్స్ ను టెస్టులకు పంపించామని అన్నారు. ఆలయంలో రోజు 3000 నుంచి 4000 లడ్డూలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వేములవాడ ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని 20 రోజుల క్రితమే పరీక్షలకు పంపించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్ డైరీ నెయ్యిని వాడుతుండగా దేవాదాయ శాఖ ఆదేశాలతో వారం నుంచి విజయ డైరీ నెయ్యిని వినియోగిస్తున్నామని ఈవో విజయరామారావు తెలిపారు. హనుమకొండలోని భద్రకాళి టెంపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు.